నమస్తే అందరికీ. మీరు ఈజీ టు లర్న్ బై సత్య ఛానల్ చూస్తున్నారు. నేటి వీడియోలో మనం ట్రాన్స్ఫార్మర్ అంటే ఏమిటి, దాని రకాలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మనం రోజువారీ జీవితంలో ట్రాన్స్ఫార్మర్ ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. మరి దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ట్రాన్స్ఫార్మర్ అంటే ఏమిటి? ట్రాన్స్ఫార్మర్ అనేది ఏసీ విద్యుత్ ఉత్పత్తిని ఒక వోల్టేజ్ స్థాయిలో మరొక వోల్టేజ్ స్థాయికి మార్చే విద్యుత్ పరికరం. ఇది విద్యుత్ సరఫరాలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రికల్ ఎనర్జీని ఒక సర్క్యూట్ నుండి మరొక సర్క్యూట్కి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. కానీ ఫ్రీక్వెన్సీ మారదు. ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రధాన భాగాలు. ఒక సాధారణ ట్రాన్స్ఫార్మర్లో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్, మ్యాగ్నెటిక్ కోర్. ప్రైమరీ వైండింగ్ అంటే ఇది విద్యుత్తును గ్రహించే భాగం. సెకండరీ వైండింగ్ అనేది ట్రాన్స్ఫార్మర్ అయిన విద్యుత్ విడుదల చేసే భాగం. మ్యాగ్నెటిక్ కోర్ అంటే ఇది ఎనర్జీ ట్రాన్స్ఫర్ను సులభతరం చేస్తుంది. ట్రాన్స్ఫార్మర్ల రకాలు. ట్రాన్స్ఫార్మర్లు అనేక రకాలుగా విభజించబడతాయి. ముఖ్యంగా వాటి వోల్టేజ్ మార్పు, నిర్మాణం, వినియోగం, విడదీయగలిగే విధానం వంటి అంశాల ఆధారంగా వర్గీకరించవచ్చు. వోల్టేజ్ ఆధారంగా ట్రాన్స్ఫార్మర్లు స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. నిర్మాణం ఆధారంగా ట్రాన్స్ఫార్మర్లు కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్, షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్. వినియోగం ఆధారంగా ట్రాన్స్ఫార్మర్లు పవర్ ట్రాన్స్ఫార్మర్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్, ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్. స్పెషల్ ట్రాన్స్ఫార్మర్లు ఆటో ట్రాన్స్ఫార్మర్, ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్, ఇంపిడెన్స్ మ్యాచ్ ట్రాన్స్ఫార్మర్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఇది వోల్టేజ్ను పెంచుతుంది. ప్రధానంగా పవర్ జనరేషన్ పాయింట్లో ఉపయోగిస్తారు. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఇది వోల్టేజ్ను తగ్గిస్తుంది. ఇంటి మరియు ఆఫీస్ విద్యుత్ సరఫరాలో ఉపయోగిస్తారు. కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఇందులో వైండింగ్ కోర్ చుట్టూ ఉంటుంది. షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఇందులో కోర్ వైండింగ్ చుట్టూ ఉంటుంది, మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. పవర్ ట్రాన్స్ఫార్మర్ అంటే పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉపయోగిస్తారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఇళ్లకు, వ్యాపార ప్రదేశాలకు విద్యుత్ సరఫరా చేయడానికి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగిస్తారు. మీటరింగ్ మరియు ప్రొటెక్షన్ కోసం ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ని ఉపయోగిస్తారు. ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటే ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్ ఒకే సర్క్యూట్లో ఉంటాయి. ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ అంటే సేఫ్టీ కోసం ఉపయోగిస్తారు. ఇంపిడెన్స్ మ్యాచ్ ట్రాన్స్ఫార్మర్ అంటే సిగ్నల్ ట్రాన్స్మిషన్ కోసం ఉపయోగిస్తారు. ఇప్పుడు మీరు ట్రాన్స్ఫార్మర్ అంటే ఏమిటి, దాని రకాలు ఏంటో తెలుసుకున్నారు. ఇవి విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఎంతో కీలకమైనవి. మీరు ఈ వీడియో లైక్, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఈజీ టు లర్న్ బై సత్య ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మనం కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.